Please subscribe Telugu 7 Media. హలో చెక్. ఎస్, అనన్య గారు వెల్కమ్. చాలా ఫాస్ట్గా వచ్చేసారు. ఎస్, సో ఈ సాంగ్ సో వెయిటింగ్ సార్, ఖచ్చితంగా ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూడాలా అని చాలా ఎదురు చూస్తున్నాం ఈగర్గా మేము. ఎప్పుడెప్పుడు మాట్లాడాలని కూడా వాళ్ళు కూడా వెయిట్ ఫీల్ చేసే. అండ్ అలాగే సాకేత్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సిత్తరాల సిరపుడు కొత్త టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, ఎవరే చాలా ఇప్పుడే ప్రోమో విన్నాను, చాలా క్యాచీగా ఉంది, లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఆల్ ద వెరీ బెస్ట్ లిరిక్స్. అలాగే ఈ ఆల్బంలో చేసిన కృష్ణ గారికి, అలాగే హీరోయిన్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్. మా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ వర్ధన్, ఎస్ఎస్ తమనంత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా. అలాగే సింగర్స్ పవన్ కళ్యాణ్ అండ్ అనన్య, ఆల్ ద వెరీ బెస్ట్. విన్నాను, మీ వాయిస్ చాలా బాగుంది. ఈ పాటని మీరు విని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి అన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ పాటని ఎంజాయ్ చేస్తూ ఈ పాటని హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే నాతో పాటు ఈ టీంని బ్లెస్ చేయడానికి వచ్చిన సాకేత్ బ్రో, అలాగే మా పరమపద సోపానం హీరో అర్జున్ అంబటి గారికి థ్యాంక్స్ చెప్తూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన శరత్కి చాలా థ్యాంక్స్ చెప్తూ, ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ ఎవరీ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్. సో ఎవరీ టీమ్ మొత్తానికి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎస్ఎస్ వర్ధన్, బాగుంది బ్రో పేరు, మా అన్నకి చాలా దగ్గరలో ఉంది. ఆయన అన్నట్టు ఆ స్టాండర్డ్కి వెళ్ళాలని, ఆ రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. అండ్ పవన్ కళ్యాణ్, అనన్య, ఐ నో దెమ్ ఎప్పటి నుంచో తెలుసు. సో ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. చాలా బాగా పాడారు ఇద్దరు. ఐ థింక్ మ్యూజికలీ కొంచెం ఒక వన్ లైన్ చెప్పాలంటే, యూ ఎక్స్ట్రాక్టెడ్ దేర్ వాయిసెస్ పర్ఫెక్ట్లీ. వాడి ఎనర్జీని, తన మెలడీని పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారు. ఐ లైక్ దాట్ ఫస్ట్లీ. సో ఆబ్వియస్లీ పాట మొత్తం బాగుంటుందని అనిపించింది జస్ట్ హుక్ లైన్ విని. సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ లిరిసిస్ట్ గారు ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ద హీరోయిన్ కళ్యాణ్ అండ్ రిధి. వాట్ షుడ్ వి కాల్ యూ, రిధి ఆర్ అనామిక? రిధి అనామిక బ్రో, ఆప్షన్ లేదు బ్రో. పేరులోనే ఇద్దరిని పెట్టుకొని వచ్చి మా హీరోని తొక్కేయడానికి. ముగ్గురు, రిద్ధి, అనామిక, చరణ్. రిధి, అనామిక, చరణ్. ఓకే ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు ద తెలుగు ఇండస్ట్రీ. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ ద డైరెక్టర్. అండ్ థ్యాంక్ యూ శరత్, ఆన్ టైం పిలిచి ఆన్ టైం పంపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఎవరే ఈ సాంగ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్ బాగుంటే మళ్ళీ ఆయన ఇంకో సాంగ్ తీస్తాడు కాబట్టి ప్రొడ్యూసర్ బాగుండాలి, చల్లగా ఉండాలని కోరుకుందాం. లేదు, అది ఫ్యాక్ట్. అండ్ కమింగ్ టు సింగర్స్, పవన్ కళ్యాణ్ ఐ థింక్ మనం చేసాం కదా మా టీవీ సూపర్ సింగర్ చేసాం. మనోడు పాడుతుంటే నేను పర్ఫార్మెన్స్ చేశాను ఈరోజు. అండ్ బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఒక ప్రైవేట్ ఆల్బమ్కి కూడా మనోడు సింగర్గా ఇప్పుడు ఇలా స్టార్ట్ అయ్యాడు. ఇంకా మంచిగా మూవీస్లో కూడా మంచిగా పాడి పెద్ద పేరు తెచ్చుకోవాలని ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ అనన్య సేమ్ యాజ్ యూ. అండ్ కమింగ్ టు మ్యూజిక్ డైరెక్టర్, నిజంగానే బాగుంది మ్యూజిక్, మంచి ఫీల్ ఉంది. అండ్ యాక్టర్స్, ఐ ఫీల్ నీకు మంచి బాయ్ నెక్స్ట్ డోర్ ఫేస్ ఉంది. అంటే లైక్ ఏమంటారు, హీరో క్వాలిటీస్ అట్లా కాకుండా బాయ్ నెక్స్ట్ డోర్ హూ కెన్ మేక్ మ్యాజిక్స్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ అట్లా ఉంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ సేమ్ యాజ్ విత్ యూ రిధి, ఆల్ ది బెస్ట్. అండ్ లిరిసిస్ట్ గారు కూడా ఆల్ ది బెస్ట్. అంటే ఆ సింగర్స్ మరి సాకేత్ మాట్లాడినట్టు అవన్నీ గమకాలు మనం జడ్జ్ చేయలేం కాబట్టి ఆల్ ది బెస్ట్ ఒకటే చెప్పగలం. అండ్ ఇంకొకటి, అందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు, ఆ ఒక్కరిని కూడా తెలుగు వాళ్ళని పెట్టుకుంటే బాగుండేది అనిపించింది. అంతే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్.
థ్యాంక్ యూ సో మచ్ సార్. సాకేత్ అన్నకి అండ్ అంబటి అర్జున్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, కమింగ్ టు సాంగ్ ఎవరే ఈజ్ లైక్ మేము దీన్ని వర్క్ చేయడానికి సమ్ అరౌండ్ 1 year బ్యాక్ నుంచి దీని మీద స్టార్ట్ చేసామండి వర్క్. యాక్చువల్లీ నేను ఇది జస్ట్ ఒక ఫోన్ యాప్లో బ్యాండ్ ల్యాబ్లో పాడి పంపించడం జరిగింది యాప్లో. సో అది అప్పటి నుంచి వీఆర్ థింకింగ్ సమ్హౌ ఇట్ షుడ్ హ్యావ్ టు కమ్ అవుట్ బాగా రావాలి అని. అండ్ వర్ధన్ బ్రో లైక్ లిటరలీ చాలా కష్టపడ్డారు ఈ సాంగ్కి. అండ్ హీ హ్యావ్ యాక్చువల్లీ డ్రీమ్ సాంగ్ అనమాట అన్నకి. అంటే లైక్ ఆ సాంగ్ మీద నిన్నటి వరకు కూడా మిక్స్ దగ్గర కూర్చుని అన్న ఇలా కాదు ఇలా వస్తే బాగుంటుంది. సో వీవర్ లైక్ అంటే ఎవరు సాటిస్ఫై అవ్వట్లే, అరే ఇది రావాలి అంటే ఇంకా బెస్ట్ రావాలని వీఆర్ ట్రయింగ్. బట్ దాని మధ్యలో మాకు గొడవలు, అసలు సాంగ్ దగ్గర కన్క్లూజన్ రావడానికి అంటే ఎందుకు సాంగ్ ముందు స్టేజ్ మీదకి వచ్చి ఇప్పుడు ప్లే అయ్యేంత వరకు కూడా ఇంకా టెన్షనే ఉంటుంది మాకు ఏ రకంగా అవుట్పుట్ ఉంటుంది. బట్ స్టిల్ ఐ కెన్ గ్యారంటీ యూ దట్ తప్పకుండా ఇది ఒక మంచి గ్రూవీ సాంగ్. అంటే లైక్ వినంగానే హుక్ లైన్కి పక్కా అందరూ గ్రూవ్ అవుతూ ఉంటారు. సో ఐ ఫీల్ గ్రేట్ సాంగ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఇలాంటి ఆపర్చునిటీలు మీరు ఇంకా మాకు చాలా ఇచ్చి మమ్మల్ని చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళని చేయాలని కోరుకుంటున్నాం. అండ్ యా, ఆబ్వియస్లీ అబౌట్ యూ, నాకు యాక్టింగ్ రాదు బట్ యా యూ గైస్ డిడ్ వెరీ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. లిరిసిస్ట్ నేను ఈవెన్ రికార్డింగ్ చేసేటప్పుడు కూడా సార్తో వర్క్ చేశాను క్లోజ్గా. ఉచ్చారణ దోషాలు అవన్నీ చెప్పి దగ్గరుండి నాతో పాడించడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో యా, దిస్ ఇస్ అబౌట్ ఎవరే బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ 1 year. సో ఇట్ టుక్ ఒక చిన్న సాంగ్ రావడానికి ఇట్ టుక్ 1 year. ఐ డోంట్ నో ఇలాంటి ఎన్ని సాంగ్స్ ఉన్నాయో, ఇంకా ఎన్ని బ్రో ఫైట్ చేస్తున్నారో సాంగ్స్ గురించి నాకు తెలియదు. ఏమైనా ఉంటే నాకు కూడా ఆపర్చునిటీ అండి. డైరెక్టర్ గారు నమస్తే అండి, కొంచెం తొందరగా వచ్చినట్టు ఇప్పుడే వేసి వచ్చారా. బట్ యా, ఈవెన్ ద సేమ్ వే డైరెక్టర్ సార్ టు ఈవెన్ ఎవ్రీ వన్ ఇన్ ద స్టూడియో లైక్ మేమందరం ఉండి ఒకేసారి వర్క్ చేసాం సాంగ్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ బ్రో. సో హోప్ కాదు దిస్ సాంగ్ షుడ్ గో వైరల్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్. యా, థ్యాంక్ యూ సో మచ్ పవన్. ప్లీజ్ స్టే హియర్. అండ్ అనన్య బాస్. గెస్ట్స్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఎందుకంటే వర్ధన్తో ఐ హావ్ ఆల్రెడీ డన్ ఫ్యూ సాంగ్స్ ఎర్లియర్ అండ్ వీ హ్యావ్ అ గుడ్ ర్యాపో. అండ్ దిస్ పర్టిక్యులర్ సాంగ్ ఐ లవ్ ద కాంపోజిషన్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ తను చాలా ప్యాషన్తో చేస్తారు. సో ఐ కెన్ సీ దట్ హీ పుట్స్ ద టైమ్, ఎఫర్ట్, ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్ అండ్ హార్ట్ అండ్ సోల్ ఇచ్చి హీ వర్క్స్ ఆన్ ద ప్రాజెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ having me in this project. And coming to the actors, చాలా బాగా చేశారు. I think చాలా మళ్ళీ హార్డ్ వర్క్ చేసి మళ్ళీ చేసి ఇది పర్ఫెక్షన్ వచ్చే వరకు దే హ్యావ్ గాటన్ ఇట్ హియర్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే లిరిసిస్ట్ కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి ఆయననే చేస్తున్నారు వర్ధన్తో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ లిరిక్స్. థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అలాగే పవన్ గారిని, అనన్య గారిని. కనులకే తెలియని రూపం ఏదో నాతోనా ఎదురుగా నిలబడి చేసిందో గాయం, మనసుకే దొరకని భావం ఏదో నాతోనా కుదురుగా త్వరపడి తీసెను రాగం, నా గుండె లోపల గడబిడ చేయక రా ముందు నువ్విలా హో లలనా, హే నింటూ వెన్నెలా తడపక నన్నిలా ఈ కొంటే మాయలే నీ వలనా, ఎవరే నీవు ఎదనే కదిలించావు ఎప్పుడే జతవైనావు నాలో ప్రాణమా, ఎవరే నీవు ఎదని కదిలించావు ఎప్పుడే చతవైనావు నాలో ప్రాణమా, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, చాలా ధన్యవాదాలు మీ అందరికీ. ఈ పాట కోసం నిత్యం శ్రమించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ వర్ధన్ గారికి, డైరెక్టర్ ఆనంద్ గారికి, వారికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఉన్నాను. ఫ్యూచర్లో మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ మనం కలిసి చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే అద్భుతంగా నటించిన కృష్ణ గారికి, రిధి గారికి ఆల్ ద వెరీ బెస్ట్. మా సింగర్స్ పవన్ కళ్యాణ్, అనన్య భాస్కర్, వారికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఉన్నాను. మేమంతా కలిసి పనిచేయాలని, భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్ట్స్ మీకు ఇష్టమైన విధంగా, మీకు అందరికీ నచ్చే విధంగా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాడిస్తాను కానీ పాడలేను. అయితే మాట్లాడండి. సో
సో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఎవరే ఈ సాంగ్ మేము 1 year నుంచి ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. ముందుగా నా విజన్ని సర్లే నా విజన్ని ఫస్ట్ అసలు 1 year బ్యాక్ నుంచి మేము సాంగ్ మీద వర్క్ చేస్తున్నాము. సో ఫస్ట్ అసలు ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి నాతో పాటు కలిసి పనిచేస్తున్నందుకు ఆనంద్కి అండ్ ఆల్సో వంశీకి చాలా చాలా థ్యాంక్ యూ. నన్ను చాలా ఓపికగా భరించారు మీరిద్దరు. అండ్ ఆల్సో వన్ గుడ్ థింగ్ అబౌట్ దమ్ ఇస్ వీళ్ళిద్దరు చాలా పాజిటివ్ పీపుల్. మా ముగ్గురులో ఎవరైనా ఒక్కళ్ళలో ఉన్నా ఇద్దరు మేము మోటివేట్ చేసుకుంటూ ఉంటాం. బికాజ్ 1 year నుంచి మేము చేద్దాం అనుకున్నాం కాబట్టి మాకు చాలా కష్టపడి చాలా పట్టుదలతో మేము ముందుకు తీసుకొచ్చాం. సో ఆల్సో అండ్ పవన్ అండ్ అనన్య అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. మీ ఇద్దరు చాలా 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 బాగా పాడారు. మీరు ఇంకా చెప్పాలంటే నా సాంగ్ని ఇంకా చాలా వెయిట్ తీసుకొచ్చారు, చాలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ ఆల్సో వల్లభా అన్న, నా ట్యూన్కి నాకు ఇప్పుడు ఎలా ఏ చేంజెస్ కావాలని ఏ లిరిక్స్ కరెక్ట్ కావాలో మీకు తెలుసు. మనం ఆల్మోస్ట్ 4 years నుంచి కలిసి పనిచేస్తున్నాం. సో థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలా అందమైన లిరిక్స్ ఇచ్చినందుకు. వంశీ అండ్ రిద్ది, యూ గైస్ ఆర్ అమేజింగ్ ఆన్ స్క్రీన్. కరెక్ట్ ఇమోషన్ ఎలా పోర్ట్రే చేశారు అలా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. దట్ ఈస్ అయిపోయింది. థ్యాంక్ యూ. మీరు బొమ్మలు పెట్టి ఎవరు అంటూ చాలా చక్కగా ఉంది. నాకు అంటే షర్ట్ చూడడం కానీ ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది, మంచిగా ప్రమోషన్ చేయడానికి. Hi everyone, very good evening. Thank you so much for coming. This is a very big day for me. This is the first event which I'm participating in my whole film career. Aithe, thank you so much Amma. Thanks for coming. మా మమ్మీ లైక్ వైజాగ్ నుంచి ఈరోజు వచ్చారు నా కోసం. రమ్మనండి. లైక్ ఐ వాంట్ మై మామ్ టు బీ స్టాండ్ బిసైడ్ మీ. అమ్మ పైకి రా. ప్లీజ్ వెల్కమ్ టు అవర్ విత్ యువర్. ఐ విష్ ఈరోజు మా డాడీ కూడా నా పక్కన ఉంటే బాగుంది అనిపించింది. బట్ హీ వాజ్ నాట్ దేర్. బట్ ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ ద మూమెంట్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు సెలబ్రేట్ విత్ మై మామ్. And thank you so much Dad for supporting me and encouraging me on this film career. మా మమ్మీ కన్నా లైక్ చెప్పాలంటే మా డాడీ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుండే ఈ ఫీల్డ్కి, లైక్ ఈ ప్లేస్లో నిలబడాలని. ఆయన చాలా తప్పించుండే, బట్ ఈ స్టేజ్ చూడకుండానే ఆయన వెళ్ళిపోయారు. బట్ స్టిల్ మా అన్నయ్య రవి అండ్ లైక్ మా మమ్మీ సత్యవతి, వేచలపు, లైక్ దే స్టూడ్ బిహైండ్ మీ. దే ఆర్ సపోర్టింగ్ మీ till my last breath. అండ్ సరే ఒక మాట అమ్మగారు, మీరు కూడా ఒక మాట మాట్లాడండి. అయితే కమింగ్ టు దిస్ ఎవరీ సాంగ్, ఐ ఇన్వైట్ మై ఫ్రెండ్ సాయి శ్రీవర్ధన్ అండ్ మై డైరెక్టర్ ఆనంద్. జస్ట్ కమ్ అండ్ స్టాండ్ బిసైడ్ మీ ప్లీజ్. వీళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్ పిల్లర్స్ ఈ మూమెంట్ ఇక్కడ దాకా రావడం కోసం. బేసికలీ ఒక కాంబినేషన్లో, ఒక కొలాబరేషన్లో చేద్దాం అనుకున్న ఈ సాంగ్ మై ప్రొడ్యూసర్స్ లైక్ శిరీష మండవిల్లి గారు అండ్ వెంకట్ కళ్యాణ్ మండవిల్లి గారు, వీళ్ళిద్దరు సపోర్ట్తో మేము ఇక్కడ దాకా రాగలిగాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇనీషియల్గా నా ఫ్రెండ్స్ చాలామంది సపోర్ట్ చేశారు, బట్ స్టిల్ వాళ్ళ చేతిలో పడిన తర్వాత మాకు ఈ స్టేజ్ దొరికింది ప్రూవ్ చేసుకోవడానికి. దిస్ సాంగ్ ఇస్ గోయింగ్ టు బి రిలీజింగ్ ఆన్ క్రేజీ అండ్ క్యాచీ యూట్యూబ్ ఛానల్ ఆన్ May 1st. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వర్ధన్, జస్ట్ బ్రింగింగ్ టు మీ లైక్ అంటే ఆయన సాంగ్లో నన్ను ఊహించుకుని నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆయనకి థ్యాంక్ యూ. అండ్ ఇంత బ్యూటిఫుల్గా డైరెక్ట్ చేసి నన్ను ఇంత బాగా ప్రజెంట్ చేసినందుకు మా డైరెక్టర్ ఆనంద్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ఫ్రెండ్స్, మై కొలీగ్స్, నా ఫిలిం ఫెటర్నిటీ ఫ్రెండ్స్, మీడియా మిత్రులు అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇక్కడ పుష్ చేస్తున్నందుకు. అండ్ మెయిన్ శరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ ఆయన లేకపోతే నాకు తెలిసి ఈ ఈవెంట్ నిల్, అసలు కంప్లీట్ నిల్. అసలు ఆయన నుండి చాలా సపోర్ట్ చేశారు. అండ్ సిన్సియర్ అపాలజీ, సీరియస్లీ వాట్స్ హ్యాపెనింగ్. బట్ స్టిల్ ద సాంగ్ వాజ్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. ద సాంగ్ చాలా బాగా వచ్చింది.
this audience are eagerly waiting for that full video. It was going to be play very soon. And thank you so much. And Lakshmi, thank you so much for engaging this event very well. Thank you so much. And my co-star, coming to my co-star Riddhi, please come and join with me. She was very supportive and very encouraging. Thank you so much. I hope నేను నిన్ను భరించాను, నువ్వు నన్ను భరించావు, నాకు అర్థమైంది. It means you supported me well and I supported you well. Yes. And thank you so much. Like my lyric writer, please వల్లభ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా కెరియర్లో ఇలాంటి ఒక మంచి సాంగ్కి మీ చేతుల ద్వారా లైక్ రైటింగ్ రూపంలో ఒక పునాది పడింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సింగర్స్ పవన్ అండ్ అనన్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్. ఇద్దరు లైక్ అంటే మీ ఎనర్జీకి మేము మ్యాచ్ చేయడం లేదు నాకు తెలియదు, కానీ కంప్లీట్గా సాంగ్ని అయితే రేపు ఆడియన్స్లోకి ఒక బ్లాక్ బస్టర్ రేంజ్లో వాళ్ళ వాయిస్తో ఆడియన్స్ అందరి హార్ట్స్ని టచ్ అయిపోతున్నారు. And thank you so much everyone. Please just wait for a few minutes. The song was going to be play. మీరు చూసి మీ అభిప్రాయాన్ని చెప్పి మమ్మల్ని బ్లెస్ చేసి మీరు ఈవినింగ్ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. పోయినా తెలుగు వాళ్ళందరూ మెచ్చేలా నచ్చేలా ఆ క్యూట్ లుక్స్తో రిద్ధి అనామిక చరణ్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Hello everyone. Hope you guys doing well. Okay, they told me that if I will speak Andariki Namaskaram, then you guys will get to know that I don't know Telugu. So Andariki Namaskaram, because I really don't know Telugu. And thank you so much to the producer sir who introduced me to them. And thank you so much Vardhan sir and Anand sir. And thank you so much to my co-actor Krishna, and thank you so much our singers, our lyrics for the సింగర్స్. yeah singers, and sorry I am very bad in the name. And thank you so much for the beautiful lyrics, for the beautiful composition and the music. Everything is so good, and thank you so much Lakshmi. You are doing so good, you are engaging so well. And first of all, thank you so much to our audience, and thank you so much for coming here, and thank you so much for supporting us, and hope you guys will like our song and share a lot, and be happy and be healthy everyone. Thank you so much. అంటే రిద్ధి, I have one question. Yeah. Before going to event, Yeah. what you have had? So nothing. I am like this. I talk a lot. No, he wants to say something about me. She's like a cracker. He'll spark like every moment. I think my voice is, louder than him. I think it is a cracker, I think. Yeah. Okay. Thank you so much, everyone. Yes, finally, it's time to డైరెక్టర్, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఎవరే సాంగ్ని ఎంతో కష్టపడి మన ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బట్ ఫైనలీ లేట్ అయినా పర్వాలేదు, మెల్లిగా ఎక్కుతుంది, అయినా సరే అద్భుతంగా సాంగ్ రీచ్ అవుతుంది. 100% కాదు, అవుట్ ఆఫ్ అందరి నోళ్ళల్లో నానుతూ అందరూ పాడుతూ అందరూ ఎంజాయ్ చేస్తారు ఎవరే సాంగ్ని. అంత అద్భుతంగా ఉంటుంది. ప్రోమోనే చూసాం కదా, అదరగొట్టేశారు, అవునా కాదా? ఎస్, ప్రోమోనే అదిరిపోయిందంటే సాంగ్ ఇంకా వేరేలా ఉంటుంది. సో ఆనంద్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా సారీ శరత్ అన్న, సారీ. ప్రాబ్లం అయితే నా వల్లే స్టార్ట్ అయిపోయింది డ్యూ టు ప్రోడక్ట్ అవుట్పుట్ గురించి. మీకు కూడా అందరికీ సారీ. మిమ్మల్ని వెయిట్ చేయించాను, సారీ. నాకేం మాట్లాడాలో తెలియదు. నాకంటూ ద టీమ్ హౌ దే సపోర్టెడ్ మీ ఈజ్ వెరీ వెల్. సాయి కానీ లేదంటే వంశీ, వీ హ్యావ్ స్టార్టెడ్ 1.5 year, అరౌండ్ 1.5 year బ్యాక్. మేము ఒక ఐడియా, మామూలుగా ఒక సినిమాకి ఒక ఐడియా వచ్చినప్పుడు దాని మీద సస్టైన్ అయిపోయి ట్రావెలింగ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఒక చిన్న సాంగ్ ఐడియా, ఒక కాన్సెప్చువల్ సాంగ్ మనం స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ డేస్ ఆఫ్ కెరియర్లో మేము ముగ్గురము ఒక విషయం మీద నిలబడి ఇది మనకి క్లిక్ అవుతుంది, దీని మీద వర్కౌట్ చేద్దాం, ముందుకెళ్తే మంచిగా మనకు భవిష్యత్తు ఉంటుందని మమ్మల్ని నమ్మి, నన్ను నమ్మి, సాయిని నమ్మి, మేము ముగ్గురిని మాకు మేము నమ్ముకొని ఈరోజు ఈ స్థాయికి వెళ్ళి నిలబడ్డాం. థ్యాంక్ యూ వంశీ అండ్ సాయి.
అదొకటి. తర్వాత అనామిక గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా లవ్ సాంగ్ వచ్చేటప్పటికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే నేను చూసిన వాటిల్లో నాకు ఏ రిస్ట్రిక్షన్స్, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకోకుండా డైరెక్ట్గా నీకు ఎలాంటి కావాలి, నీకు ఎలా చేస్తే బాగుంటుంది, నీకు ఎలా కావాలో చెప్పు, నేను అలానే యాక్ట్ చేస్తానని చెప్పి నాకు చాలా సపోర్ట్ చేసి, టీమ్కి సపోర్ట్ చేసి చాలా బాగా ఎంకరేజ్ చేశారు తను కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హర్. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రొడ్యూసర్స్, కళ్యాణ్ గారు అండ్ శిరీష మండవెల్లి గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఈరోజు సపోర్ట్ చేయకపోయి ఉండుంటే ఇంత ఫాస్ట్గా ఇంత అవుట్పుట్ తీసుకొచ్చి ఇలా మీ ప్రెస్ అందరి ముందు నిల్చునే స్థాయికి వచ్చే వ్యక్తులం అయితే డెఫినెట్లీ కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు దమ్. థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ నేను ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు నా గురువు అయిన ఒక వ్యక్తిని నేను ఇన్వైట్ చేశాను. I would like to call her on stage. Madam, please come on to the stage. Please give a round of applause. మేడం లక్ష్మీదేవి మేడం, నా ఇంజనీరింగ్ 2014 to 18 బ్యాచ్. నేను కడప రాజంపేట అన్నమాచార్యుల కాలేజ్ చదువుతున్నప్పుడు ప్రతి సందర్భంలో నాకు విన్నంటూ ఉండి, ఈవెన్ ఆమె ఫస్ట్ బెంచ్లోనే కూర్చుంటాను, కానీ చదువులో మాత్రం వెనకలే ఉంటాను. అలాంటి వ్యక్తిని నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి ఎంకరేజ్ చేసి, నేను షార్ట్ ఫిలిమ్స్ తీసినప్పుడు కూడా మేడం వాళ్ళ కాలేజ్ షూట్ చేసుకో, తర్వాత వాళ్ళు ఇల్లు ఇచ్చారు. నాకు చాలా హ్యాపీ ఆ విషయంలో. ఈరోజు నేను పిలవంగానే ఇమ్మీడియట్లీ నేను వస్తాను ఆనంద్, సార్ రాకపోయినా నేను వస్తాను ఆనంద్ అని చెప్పి నా కోసం నాకంటే ముందు వచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మేడం. ఇంకొక మేడం గురించి ఒక విషయం చెప్పాలి. నేను ఒకటి, షీఈ్ లైక్ ఎ మదర్ అనమాట. నేను ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం చెప్పి, మేడం నేను ఇలా అనుకుంటున్నాను, ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నప్పుడు సబ్జెక్ట్ విషయంలో ఏ డౌట్ వచ్చినా నేను మా అమ్మ దగ్గర కూడా వెళ్ళి, అమ్మ నాకు ఇలా ఉంది అని చెప్పే ధైర్యం నాకు ఉండేది కాదేమో ఆ స్టేజ్లో. బట్ ఇంజనీరింగ్ కాలేజ్లో మేడం నాకు ఈ డౌట్ ఉంది, ఈ సబ్జెక్ట్లో ఈ డౌట్ ఉంది అంటే ఇమ్మీడియట్గా యూ కెన్ ఆల్వేస్ వెల్కమ్. వాళ్ళ ఇంటికి కూడా పిలిపించి నా డౌట్ క్లియర్ చేసి, ఆ రోజు నా బహుశా మరి ఏం కనిపించిందో మేడంలో నా ఎంతూజియాజం అది తెలియదు, కానీ షీ ఎంకరేజెస్ లాట్. నా అన్నొక్కనే కాదు, మా క్లాస్మేట్స్ని చాలా మందిని ఎంకరేజ్ చేశారు. తర్వాత ఐ వుడ్ లైక్ టు స్పీక్ అబౌట్ మన లక్ష్మీ గారు. ఈవెంట్ బాగా హోస్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సాంగ్ చూడండి, చాలా బాగుంటుంది, మంచి కాన్సెప్చువల్ సాంగ్, డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ యూ ఎంజాయ్ ద సాంగ్. మేడం నా గురించి ఒక 2 మాటలు, మా సాంగ్ గురించి 2 మాటలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మేడం మాట్లాడితే మినిమం 45 minutes మాట్లాడతారు, ఎందుకంటే షీఈ్ అ లెక్చరర్, ప్రొఫెసర్. బట్ ఐ వుడ్ లైక్ రుక్మానంద్, బికాస్ వాడి ఫుల్ నేమ్ రుక్మానంద్. ఓకే, ఫస్ట్ బెంచ్లో కూర్చొని ఎప్పుడు నా అటెన్షన్ వాడు ఎంత ఇదిగా చూస్తాడంటే అంత ఇదిగా చూస్తాడు. నాకు 2 క్యారెక్టర్స్, వీడు రాజేష్ అనేవాళ్ళు. వీళ్ళిద్దరూ అంత అడ్మైరింగ్గా నా లెసన్ వినేవాళ్ళు. సో వాళ్ళు ఫస్ట్ ఇంటెలిజెంట్ క్యాండిడేట్స్, ఆ తర్వాత వీళ్ళు డీవియేట్ అవ్వాలన్నప్పుడు నీ డీవియేషన్ పర్ఫెక్ట్ అయితే యూ కెన్ గో హెడ్ అని చెప్పిన వ్యక్తి నేనండి. సో దట్స్ ఓన్లీ ద రీజన్ హీ ఈజ్ ఆన్ స్టేజ్ టుడే యాజ్ అ డైరెక్టర్. I have given some other supports also whenever he is actually capturing some short films also. So with that 3 years వాడు నా కాంటాక్ట్లో లేకపోయినా లాస్ట్ ఒక 1 week బిఫోర్, మ్యామ్ ఐఎమ్ యాక్చువల్లీ లాంచింగ్ 1 song, ప్లీజ్ యూ కమ్ ఫర్ దట్ పర్టికులర్ ఈవెంట్ అని అన్నాడు. నాకు ఈరోజు చాలా స్కెడ్యూల్స్ ఉన్నాయి, బట్ వాడు అన్నాడని 6 o'clock ఐఎమ్ హియర్. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆనంద్. ఓకే, సో థ్యాంక్ యూ నాన్న. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ టోటలీ. అండ్ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఐఎమ్ యాక్చువల్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆనంద్ ఐఎమ్ సెయింగ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో వీడి సక్సెస్ అవ్వాలి. అయిన తర్వాత ఇంకా మనం పెద్ద డైరెక్టర్ గాను, కోరియోగ్రాఫర్ యాక్చువల్లీ హిస్ డ్రీమ్. ఓకే, బట్ ఐ వుడ్ లైక్ టు సీ యాజ్ ఎ కోరియోగ్రాఫర్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఫ్లూటిస్ట్ శశాంక్ గారికి, వైలెన్స్ శాండిలి అన్నకి, అండ్ ఆల్సో గిటార్స్ ప్రతీక్ గారికి. దే యాక్చువల్లీ హెల్ప్ మీ షేడ్ మై విజన్. వర్ధన్ గారు, అంటే కన్సోల్ ముందే కాదు, మైక్ కూడా కొంచెం దగ్గరగా ఉంటే. మీరందరూ నాకు చాలా హెల్ప్ చేశారు, చాలా బాగా, అంటే యూ కాంట్రిబ్యూటెడ్ టు మై విజన్. సో థ్యాంక్ యూ శశాంక్, థ్యాంక్ యూ ప్రతీక్ అన్న, థ్యాంక్ యూ శాండిలి అన్న. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ఫ్యూ పీపుల్ ఇన్ మై లైఫ్. ఫస్ట్ అయితే మా ప్రొడ్యూసర్ శిరీష గారికి అండ్ ఆల్సో కళ్యాణ్ గారికి, మా ప్రోడక్ట్ని, నా విజన్ని నమ్మి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సెకండ్, మా పేరెంట్స్కి, ఎందుకంటే ఇలాంటి ఫీల్డ్లో నేను వచ్చాను అంటే వాళ్ళకి చాలా కన్సర్నింగ్ ఉంటుంది ఇనీషియల్లీ, బట్
మా ఇద్దరి పేరెంట్స్కి అండ్ ఆల్సో మై బ్రదర్ హూ ఇస్ ఆల్వేస్ సపోర్టివ్. మీ ముగ్గురికి చాలా చాలా థ్యాంక్ యూ. థర్డ్ థింగ్, మై ఫ్రెండ్, నాకు 2018లో పరిచయం అయ్యాడు వాడు. తరంగ్, కెన్ యూ కమ్ టు ద స్టేజ్ వన్స్? సో తరంగ్ ఒకసారి రా. తరుణ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ టు ది స్టేజ్. ఒకసారి వెళ్ళి కూర్చుంటే ఇప్పటికీ